భారత్ ఫ్యూచర్ సిటీలో 2 రోజుల పాటు తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ని కూడా నిర్వహించబోతుంది. ప్రస్తుతం మనం ఉన్నాం గ్లోబల్ రైజింగ్ ప్రధాన వేదిక ఇక్కడే. ఈ వేదిక నుంచే ఈరోజు మధ్యాహ్నం 1:30కు గవర్నర్ జిష్ణుదేవ్ శర్మ ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. ఆ తర్వాత ముఖ్యమంత్రి 2:30కు ప్రసంగం ఈ స్టేజ్ మించే ఉంటుంది. మన స్టేజ్ చూడొచ్చు. వెల్కమ్ టు ద తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2025 అంటూ కూడా ఒక స్క్రీన్తో డిజైన్ చేశారు. ముఖ్యంగా మనం పక్కనే చూసుకోవచ్చు తెలంగాణ తల్లి విగ్రహాన్ని కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. ముఖ్యంగా దేశ విదేశాల నుంచి వచ్చే అతిథులు ఎవరైతే ఉంటారో అతిథులంతా కూడా ఈ తెలంగాణ తల్లి విగ్రహాన్ని చూసేలా కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. ముఖ్యంగా చూసినట్టయితే 44 దేశాలకు నుంచి కూడా 154 మంది ఇంపార్టెంట్ ప్రజాప్రతినిధులు కూడా హాజరవుతున్నారు. ఈ ప్రారంభ వేడుకకు దాదాపు 2000 మంది దేశీ విదేశీ అతిథులు కూడా ఇక్కడికి రాబోతున్నారు. వీరితో పాటు నోబెల్ బహుమతి గ్రహీతలు అభిజిత్ బెనర్జీ, అదేవిధంగా ట్రంప్ మీడియా టెక్నాలజీ గ్రూప్ CEO ఎరిక్ స్వైడర్, వరల్డ్ ఎకనామిక్ ఫోరం CEO జెరెమీతో పాటు నోబెల్ శాంతి బహుమతి గ్రహీత కైలాష్ సత్యార్థి, బయోకాన్ లిమిటెడ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ చిరణ్ మజుందార్ షాతో పాటు వీళ్ళందరూ కూడా ఈరోజు ఇక్కడ ప్రసంగించబోతున్నారు. ముఖ్యంగా చూసినట్టయితే తెలంగాణలో ప్రజాపాలన, పెట్టుబడుల అవకాశాలు, ప్రభుత్వ వైపు నుంచి అందించే సహకారం పైన ఫ్యూచర్ సిటీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రసంగం అయితే ఉండబోతుంది. మొత్తం 2 రోజుల్లో 27 అంశాలపై ఈ యొక్క అంశాలపై చర్చించబోతున్నారు. ముఖ్యంగా చూసినట్టు ఇప్పటికే పూర్తి స్థాయిలో సెషన్లకు సంబంధించి అంత ఫ్యూచర్ సిటీలో అన్నీ కూడా సిద్ధం చేసినటువంటి పరిస్థితి మనకైతే కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా మధ్యాహ్నం 12:30కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫ్యూచర్ సిటీకి చేరుకుంటారు. ముందుగా గ్లోబల్ సమ్మిట్ వేదిక వద్ద ఏర్పాటు చేసిన స్టాళ్లను పరిశీలిస్తారు. 1:30కు వేదిక ప్రారంభం అవుతుంది. జిష్ణుదేవ్ శర్మ గవర్నర్ ముఖ్య అతిథిగా హాజరవుతారు. ముఖ్యంగా 2 ఏళ్ల ప్రభుత్వ విజయోత్సవాలపై తొలి రోజు ముఖ్యమంత్రి ప్రసంగం అయితే ఉండబోతుంది. ముఖ్యంగా ప్రపంచ ఆర్థిక సదస్సును తలపించేలా తెలంగాణ ప్రభుత్వం ఈ అంతర్జాతీయ సదస్సును కూడా నిర్వహిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా పారిశ్రామికవేత్తలు, వివిధ రంగాలకు చెందిన దిగ్గజాలతో కూడా హాజరు కాబోతున్నారు. ముఖ్యంగా చూసినట్టే ప్రతి 15 నిమిషాలకు 1-to-1 రౌండ్ టేబుల్ మీటింగ్లో ముఖ్యమంత్రి పాల్గొంటారు. మధ్యాహ్నం 3 గంటల నుంచి 7 గంటల వరకు దాదాపు 15 సమావేశాల్లో సీఎం పాల్గొనబోతున్నారు. ముఖ్యంగా ఫర్నిచర్ తయారీ, ఎలక్ట్రానిక్స్, మ్యానుఫ్యాక్చరింగ్, లాజిస్టిక్స్, వేర్ హౌసింగ్తో పాటు ఏరోస్పేస్, డిఫెన్స్ రంగాలకు సంబంధించినటువంటి అన్ని అంశాలపైన కూడా ఈ యొక్క రైజింగ్ కార్యక్రమాల్లో చర్చించబోతున్నారు. ముఖ్యంగా చూసినట్టయితే మొత్తం తొలి రోజున జరిగే ప్యానెల్ డిస్కషన్లు కూడా చాలా జరగబోతున్నాయి. 3 గంటల నుంచి 4 గంటల వరకు మొదటి సెషన్ ఉంటుంది. ఆ తర్వాత రెండో సెషన్ కూడా కొనసాగుతుంది. ఇందులో మొత్తంగా వివిధ రంగాలకు సంబంధించి అంటే విద్య, వైద్యము సంబంధించి కావచ్చు, మిగతా IT రంగం కావచ్చు, మిగతా అన్ని రంగాలకు సంబంధించినటువంటి అంశాలపైన ప్రధానంగా సుదీర్ఘంగా కూడా చర్చించబోతున్నారు. ప్రధానంగా చూసినట్టయితే ఈ యొక్క సమ్మిట్ను మాత్రం అంతర్జాతీయ కంపెనీలను ఆకర్షించే విధంగా కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని కూడా తెలంగాణ ప్రభుత్వం అట్టహాసంగా నిర్వహించబోతుంది. ముఖ్యంగా చూసిన 2 రోజుల పాటు అద్భుతంగా ఇక్కడ నిర్వహించేందుకు ఏర్పాట్లు అయితే పూర్తి స్థాయిలో చేశారు. వచ్చేటువంటి అతిథులు ఎవరైతే ఉంటారో వాళ్ళకు ప్రత్యేకంగా ఒక రోబోని ఏర్పాటు చేసి స్వాగతం పలికేలా కూడా ఇక్కడ అది కూడా ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి మనకైతే కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా చూసినట్టయితే మొత్తంగా ఇక్కడికి వచ్చే వాళ్ళందరికీ కూడా టూరిజం శాఖ కూడా అన్ని ఏర్పాట్లు చేసి ఒక కిట్ను కూడా వాళ్ళ అతిథులకు కూడా ఇస్తున్నారు. ఆ కిట్లో తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు సంబంధించినటువంటి వంటకాలు కావచ్చు, హైదరాబాద్ సంబంధించిన ముత్యాలతో కూడినటువంటి ఒక బాస్కెట్ను కూడా ప్రభుత్వం వారికి అందించబోతుంది. ముఖ్యంగా చూసినట్టయితే దీంతోపాటు రేపు కూడా పెద్ద స్థాయిలో ఇక్కడ ఏర్పాట్లు కూడా చేస్తున్న పరిస్థితి. ఎందుకంటే ముఖ్యంగా చూడొచ్చు ఏదైతే రేపు కీరవాణితో 90 నిమిషాల పాటు ఒక మ్యూజిక్ కాన్సెప్ట్ కూడా ఏర్పాటు చేస్తున్నారు. అదేవిధంగా 3000 డ్రోన్లతో పెద్ద ఎత్తున తెలంగాణ రైజింగ్ సంబంధించినటువంటి షో కూడా చేస్తున్నారు. గిన్నీస్ బుక్ రికార్డు నెలకొల్పేలా కూడా ఏర్పాట్లు చేస్తున్నటువంటి పరిస్థితి మనకైతే కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా చూసినట్టయితే గ్లోబల్ సమ్మిట్లో పోచంపల్లి ఇక్కత్ శాలువా, చేర్యాల కళాకృతులు, హైదరాబాదీ అత్తర్తో పాటు ముత్యాలతో కూడినటువంటి నగలని సావనీరులో పొందుపరుస్తున్నారు. పూర్తి స్థాయిలో మనం చూడవచ్చు ఇక్కడ విజువల్స్లో స్వాగతం పలుకుతున్నటువంటి తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ స్వాగతం పలుకుతున్నటువంటి ఒక మిషన్ని కూడా ఇక్కడ ఏర్పాటు చేసి అది వచ్చే వాళ్ళందరినీ కూడా అబ్బురపరిచేలా కూడా ఇక్కడ అన్ని ఏర్పాట్లు అయితే దాదాపుగా పూర్తయ్యాయి. పూర్తి స్థాయిలో మొత్తం గ్లోబల్ సమ్మిట్కి అయితే వేదికతో పాటు సిద్ధమైంది. ప్రస్తుతం ఇక్కడికి CS రామకృష్ణారావుతో పాటు పలువురు అధికారులంతా కూడా హాజరయ్యారు. CS కూడా ఇక్కడికి చేరుకున్నారు. ఆయన పరిస్థితిని కూడా చూస్తున్నారు. ఏర్పాట్లు ఎలా ఉన్నాయన్న అన్ని అంశాలపైన ఇక్కడ ఉన్నటువంటి అధికారులను అడిగి తెలుసుకున్నటువంటి పరిస్థితి అయితే మనం ఇక్కడ ప్రస్తుతం కనిపిస్తాం. మొత్తంగా చూసినట్టయితే గ్లోబల్ సమ్మిట్ను అంతర్జాతీయంగా పెట్టుబడులను ఆకర్షించడమే ధ్యేయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని చాలా అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ యొక్క సదస్సును అయితే ఏర్పాటు చేశారు. ఈ సదస్సు మరి కాసేపట్లోనే ప్రారంభం కాబోతుంది. వీడియో జర్నలిస్ట్ భవానీ శంకర్తో చంద్రశేఖర్, ప్రైమ్ 9 ఫ్యూచర్ సిటీ నుంచి.
ఫ్యూచర్ సిటీలో 2 రోజుల పాటు తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ను నిర్వహిస్తుంది. ఇందులో భాగంగానే ఇక్కడ ఎగ్జిబిషన్ స్టాల్లను కూడా ఏర్పాటు చేశారు. ప్రస్తుతం మనం చూడొచ్చు ఇక్కడ ఎగ్జిబిషన్ స్టాల్లో మూసీ రివర్ ఫ్రంట్కు సంబంధించినటువంటి ఒక స్టాల్ను కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టును కూడా తీసుకుంది. అందులో భాగంగానే ఖచ్చితంగా మూసీ జనరేట్ చేయాలి, మొత్తం మూసీ పునరుజ్జీవనం చేయాలని కూడా ప్రభుత్వం భావిస్తున్న క్రమంలో దానికి సంబంధించిన స్టాల్ను కూడా ప్రత్యేకంగా ఇక్కడ ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. మొత్తం మనం చూడవచ్చు ఇక్కడ అసలు మూసీ గతంలో ఎలా ఉంది అనేటువంటి దృశ్యాలన్నింటిని కూడా ఇక్కడ స్క్రీన్ల మీద ప్రజెంటేషన్ ఇస్తూ ఉన్నారు. అందులో భాగంగానే ఈ యొక్క స్టాల్ను చాలా పెద్దగా కూడా ఇక్కడ ప్రభుత్వం ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడికి వచ్చే వాళ్ళందరికీ కూడా మూసీ పునరుజ్జీవనానికి సంబంధించినటువంటి అన్ని అంశాలను తెలుసుకునే విధంగా కూడా ఇక్కడ ఏర్పాట్లు అయితే ప్రస్తుతం చేశారు. ప్రస్తుతం మనం చూడండి కొంతమంది అధికారులు కూడా ఇక్కడ ప్రస్తుతం మనతో ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి సార్, చెప్పండి మూసీ చూసినట్టయితే ప్రధానంగా చూసినట్టయితే మూసీ ప్రాజెక్టుకు సంబంధించినటువంటి అంశానికి సంబంధించి అధికారులందరూ కూడా ప్రజెంటేషన్ అయితే ఇస్తూ ఉన్నారు. చూడొచ్చు అసలు గతంలో గుజరాత్లో ఎలా ఉండేది, గాంధీ సరోవర్ సంబంధించిన ప్రాజెక్టు ఎలా చేశారు, అదేవిధంగా దేశ విదేశాల్లో ఇలాంటి మూసీ ఇలాంటి ప్రాజెక్టులు ఏ విధంగా చేశారనే దానిపైన ప్రాజెక్టులతో ఇక్కడ వేసి ఈ రకంగానే మొత్తం తెలంగాణలో ఉన్నటువంటి ఏదైతే హైదరాబాద్లో ఉన్నటువంటి మూసీ ప్రాజెక్టును కూడా పునరుజ్జీవం ఎలా చేయాలో అన్నటువంటి అంశాలపైన ప్రధానంగా ఇక్కడ ప్రొజెక్టుల ద్వారా ఈ యొక్క స్క్రీన్ల ద్వారా కూడా తెలియజెప్పే ప్రయత్నాన్ని అయితే కొనసాగిస్తున్నారు. ఇక ఈ స్టాల్తో పాటు చాలా స్టాల్ దాదాపు 40-45 స్టాల్స్ కూడా ఇక్కడ ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ప్రస్తుతం మనం అయితే చూడవచ్చు ఇక్కడ ఒక తెలంగాణ మీన్స్ నెట్ జీరో పొల్యూషన్, అదేవిధంగా అంటే ఎలాంటి పొల్యూషన్ లేకుండా తెలంగాణ ఎలా ఉండాలి, దానికి సంబంధించి ఏ రకంగా ముందుకు వెళ్ళాలనే దానిపైన కూడా ఒక స్టాల్ను ఇక్కడ ఏర్పాటు చేశారు. ముఖ్యంగా సోలార్ ఎనర్జీ, విండ్ ఎనర్జీ, అదేవిధంగా ఏదైతే వేస్ట్ టు ఎనర్జీ, జీరో ఎమిషన్ వెహికల్స్, బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సంబంధించినటువంటి ఒక స్టాల్ను కూడా ఇక్కడ ఏర్పాటు చేసి వచ్చే వాళ్ళందరూ కూడా ఈ స్టాల్స్ సంబంధించి వాళ్ళంతా కూడా తెలుసుకునే విధంగా కూడా ఇక్కడ ఏర్పాటైతే చేశారు. వీటితో పాటు ఫార్మా రంగానికి సంబంధించినటువంటి స్టాల్ను కూడా ఏర్పాటు చేశారు. అయితే హైదరాబాద్లో ముఖ్యంగా ఫార్మా రంగం ఏ రకంగా ఉంది, ఏ విధంగా ఉంది అనే అంశానికి సంబంధించి కూడా ఇక్కడికి వచ్చే వాళ్ళందరికీ వివరించేందుకు ఇక్కడ ఒక స్టాల్ను కూడా ఏర్పాటు చేశారు. ఇక దీంతో పాటు ఇక్కడ అనేక స్టాల్స్ అంటే అన్ని ఏదైతే గవర్నమెంట్లో ఉన్నటువంటి ఏదైతే అన్ని విభాగాలు, విద్య కావచ్చు, వైద్యం కావచ్చు, ఏరోస్పేస్, రకరకాల రక్షణ రంగం కావచ్చు, ఇలా రకరకాల సంబంధించినటువంటి స్టాల్స్ కూడా ఇక్కడ ఏర్పాటు చేసి ఆ స్టాళ్ళన్నీ కూడా ప్రదర్శించారు. ఇక్కడికి దేశ విదేశాల నుంచి వచ్చే వాళ్ళంతా కూడా ఈ స్టాల్స్కి వచ్చి ఇక్కడ ఏం జరుగుతుందనే అంశాలను కూడా తెలుసుకునే విధంగా పెట్టారు. ప్రస్తుతం మనం చూస్తున్నాం స్టాల్ అయితే రక్షణ రంగానికి సంబంధించినటువంటి ఆ స్టాల్ అయితే కనిపిస్తోంది. ఈ స్టాల్లో ముఖ్యంగా రక్షణ రంగానికి డిఫెన్స్ సంబంధించిన సిస్టమ్ ఏ రకంగా ఉంటుంది అనేటువంటి అంశాలను తెలుసుకునేందుకు కూడా ఇక్కడ స్టాళ్లను కూడా ఏర్పాటు చేసి ఆ దృశ్యాలను కూడా మనం చూడవచ్చు. ఇక మరోవైపు చూసినట్టయితే పోలీసు శాఖకు సంబంధించినటువంటి స్టాల్ను కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. పోలీసు ఏ రకంగా తెలంగాణ పోలీసింగ్ ఉంది, ఎలా పనిచేస్తుంది అనేటువంటి అంశాలన్నింటినీ కూడా తెలుసుకునేలా ఇక్కడ ఏర్పాటు చేస్తారు. ఇక్కడ మొత్తం మనం డ్రోన్లు, అధునాతన డ్రోన్ల ద్వారా పోలీస్ వ్యవస్థ ఏ రకంగా ముందుకు వెళ్తుంది అనేటువంటి అంశాలను కూడా ఇక్కడ తెలియజెప్పేటువంటి స్టాల్స్ ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఈ అంశాలన్నీ వివరించేందుకు మనతో పాటు పోలీస్ ఆఫీసర్ మనతో మేడం ఉన్నారు. మేడం చెప్పండి, ఈ స్టాల్ ద్వారా ఏం చెప్తున్నారు మేడం? ఇది తెలంగాణ పోలీస్ ఫ్యూచర్ పోలీసింగ్ ఎలా ఉంటుందో చూపించడానికి పెట్టిన స్టాల్ అండి. ఇన్ ద ఫ్యూచర్ సిటీ తెలంగాణ ఆల్రెడీ దేశంలోనే టెక్నాలజీ వినియోగంలో మనము నంబర్ 1 అన్నది దేశమంతా తెలుసు. కాకపోతే రాబోయే టెక్నాలజీస్ని మనం ఎలా వినియోగించుకోబోతున్నాము అన్నదానికి ఒక ఉదాహరణ టీజీ క్వెస్ట్ అన్న ఒక అప్లికేషను. ఈ టీజీ క్వెస్ట్ ప్రాజెక్ట్ ఏంటంటే దీంట్లో మనం ఇన్ని రోజులు దేశం మొత్తము కెమెరాల్లో నంబర్ 1 ఉన్నాము. ఒక 100 పోలీస్ ఆఫీసర్స్ ఒక కెమెరాతో సమానం అని అన్నాము. ఇప్పుడు 100 కెమెరాస్ ఒక డ్రోన్తో సమానం అని చెప్తున్నాము. దీన్ని మనం ఏరియల్ బీట్ ఆఫీసర్ అని పిలుస్తున్నాము. దీనికి ఏం చేస్తామంటే ఊరికే వెళ్ళి పిక్చర్స్ తీయడమే కాదు, ఇది మన వెనకాలన్న సస్పెక్ట్ డేటాబేసు, వేరియస్ డేటాబేస్ని వినియోగించుకొని ఏ వైపు పోతే మనకు దొంగ కనపడతారు, ఏ వైపు పోతే ఉమెన్కి ప్రొటెక్షన్ ఉంటుంది అన్నది ముందే డిసైడ్ చేసి అంత స్మార్ట్గా ఈ డ్రోన్ వెళ్తుందన్నమాట. కాబట్టి దీన్ని మనం ఏరియల్ బీట్ ఆఫీసర్ అని పిలుస్తున్నాము. ప్రాజెక్ట్ పేరు టీజీ క్వెస్ట్. అలాగే మనం డిజైన్ చేశారు, తెలంగాణ పోలీస్ డిజైన్ చేసింది. 2 కొత్త స్టార్టప్స్ ఆఫ్ తెలంగాణ, వారు కూడా ఇక్కడే ఉన్నారు. యూ కెన్ ఇంటరాక్ట్ విత్ దెమ్.
పూర్తిగా చూసినట్టయితే కొత్తగా ఇక్కడ మొత్తం అధునాతనమైన డ్రోన్ల సహాయంతో ఏ రకంగా పోలీసింగ్ చేయొచ్చు, ఏ రకంగా శాంతి భద్రతలు కాపాడవచ్చు అనే అంశాలకు సంబంధించిన దాని మొత్తం కూడా ఇక్కడ స్టాల్స్లో పెట్టారు, ఇక్కడ ఏర్పాటు చేశారు. ప్రస్తుతం వీటితో పాటు చాలామంది రోబో వ్యవస్థ ద్వారా ఎలా పని మెరుగుపరచాలి అనే అంశం పైన కూడా, అంటే దానికి సంబంధించి రోబోలకు సంబంధించిన అంశం పైన కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. ప్రస్తుతం కొంతమంది వాళ్ళ ప్రతినిధులు కూడా ఉన్నారు. చెప్పండి అసలు ఏంటి ఈ స్టాల్ ఏంటి? ఇది టీవర్క్స్లో పార్ట్ అండి. దీంట్లో 4-5 స్టార్టప్స్ ఉన్నవి. మాది ఎక్స్ బ్యాటరీ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ అనేది మా స్టార్టప్. మేము బ్యాటరీ ఎలక్ట్రానిక్స్ చేస్తాము. మాలానే మిగతా స్టార్టప్స్ కూడా ఉన్నాయి, ఒక్కొక్కటి ఒక్కొక్కలాగా. టీవర్క్స్ అనేది గవర్నమెంట్ ఫెసిలిటీ, వీఆర్ ఇంక్యుబేటెడ్ ఇట్ దేర్. చూసినట్టయితే స్టాల్స్ సంబంధించి అన్ని రకరకాల స్టాల్స్ని కూడా ఇక్కడ ఏర్పాటు చేసి వచ్చే వాళ్ళందరూ కూడా తెలుసుకునే విధంగా అక్కడ వాళ్ళంతా కూడా మానిటరింగ్ చేస్తూ ఉన్నారు. వాళ్ళు వచ్చే వాళ్ళకంతా కూడా దానికి సంబంధించినటువంటి వివరాలన్నింటిని కూడా చెప్తున్నారు. మరోవైపు డిపార్ట్మెంట్ ఆఫ్ టూరిజం తెలంగాణ సంబంధించి తెలంగాణ టూరిజం డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది, ఎలాంటి కొత్త ప్రాజెక్ట్స్ తీసుకొస్తుంది అనే దానిపైన కూడా ఒక స్టాల్ ఇక్కడ ఏర్పాటు చేశారు. ఆ స్టాల్ ద్వారా కూడా మొత్తం ఏం వచ్చే అతిథులు తెలుసుకునేటువంటి ప్రయత్నం కూడా ఇక్కడ చేయవచ్చు. దాంతోపాటు హస్తకళలకు సంబంధించి కావచ్చు, మనం చూడొచ్చు ఇది హస్తకళలకు సంబంధించి డిపార్ట్మెంట్ ఆఫ్ హ్యాండ్లూమ్స్ టెక్స్టైల్స్ హ్యాండిక్రాఫ్ట్స్ తెలంగాణ, అంటే తెలంగాణ సంబంధించిన చేనేత హస్తకళలకు సంబంధించిన స్టాల్ ఇది. దీని ద్వారా ఇక్కడ చాలా అన్నీ మన దగ్గర ఏదైతే తయారు చేసినటువంటి వస్తువు బట్టలు కావచ్చు, రకరకాల వస్తువులన్నింటి కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. ఇక వచ్చే వాళ్ళందరూ కూడా ఇక్కడ ఈ విషయాలన్నీ కూడా తెలుసుకునేలా కూడా ఇక్కడ ఏర్పాటు జరిగాయి. మరోవైపు స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ, అంటే తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ సంబంధించిన స్టాల్ని కూడా ఏర్పాటు చేశారు. ఇక్కడ ఎలాంటి స్పోర్ట్స్ ఎలాంటి తెలంగాణలో గేమ్స్ ఉన్నాయి వాటికి సంబంధించిన స్టాల్స్తో పాటు ముఖ్యంగా ఇప్పటికే యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ పేరిట తెలంగాణ ప్రభుత్వం ఒక యూనివర్సిటీ కూడా తీసుకొస్తున్న క్రమంలో దానికి సంబంధించినటువంటి వివరాలన్నింటినీ కూడా ఇక్కడ చెప్తారు. ఇక మరోవైపు చూసినట్టయితే ఇక్కడ మనం చూడవచ్చు తెలంగాణ సంబంధించిన రైతు సాధికారికతకు సంబంధించినటువంటి స్టాల్, అంటే తెలంగాణలో వ్యవసాయ ఉత్పత్తులు కావచ్చు, రకరకాల ఏమేమి పంటలు పండుతాయి దానికి సంబంధించినటువంటి వివరాలు అన్నింటికి సంబంధించి ఒక స్టాల్ను కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. ఆ స్టాల్లో అన్ని వివరాలు పొందుపరిచారు. ఇక్కడ ఏమేమి రైస్ ఉత్పత్తి అవుతాయి దానికి సంబంధించి ఇక్కడ స్టాల్ ఏర్పడి వచ్చే వాళ్ళందరికీ కూడా ఈ విషయాలన్నీ కూడా తెలుసుకునేటువంటి ఏర్పాట్లు ఇక్కడ చేసిన పరిస్థితి మనకైతే కనిపిస్తూ ఉంది. మరోవైపు చూసినట్టయితే ఇలా రకరకాల స్టాల్స్ ఇక్కడ ఏర్పాటు చేసి మొత్తం వచ్చే వాళ్ళందరూ కూడా ముఖ్యంగా స్టార్టప్ సంబంధించిన కంపెనీలు అన్నిటి కూడా ఇక ఒక వేదికగా మారింది. ఇక్కడ కొత్త ఇన్నోవేషన్ సంబంధించి, అంటే ఇన్నోవేషన్ కొత్తగా జనరేట్ చేసిన యూత్ అంతా కూడా స్టాల్స్ కూడా ఏర్పాటు చేసుకున్నారు. వాళ్ళంతా కూడా వచ్చే వాళ్ళకు ఆ రంగాలకు సంబంధించిన వివరాలన్నీ కూడా వెల్లడించేలా కూడా ఏర్పాట్లు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంగా తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్కి సంబంధించినటువంటి ఈ రోజు నుంచి ప్రారంభమవుతుంది కాబట్టి వచ్చే 4-5 రోజుల పాటు కూడా స్టాల్స్ సందర్శించే విధంగా ప్రభుత్వం అయితే ఏర్పాటు చేసింది. రేపు ఎల్లుండి సదస్సు అయిపోయిన తర్వాత స్టాల్స్ కంటిన్యూ అవుతాయి కాబట్టి సామాన్య ప్రజలు కూడా ఇక్కడికి బస్సుల ద్వారా వచ్చి ఈ స్టాల్స్ సందర్శించేలా కూడా ప్రభుత్వం ఏర్పాట్లు అయితే చేసింది. వీడియో జర్నలిస్ట్ భవానీతో చంద్రశేఖర్, ప్రైమ్ 9 న్యూస్, ఫ్యూచర్ సిటీ నుంచి. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ సంబంధించి ఏర్పాట్లను కూడా పూర్తయి మరి కాసేపట్లోనే ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది. ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు మనతో ఉన్నారు. తుమ్మల గారు చెప్పండి, ఈరోజు ప్రోగ్రామ్ విశేషాలు ఏంటి? మన తెలంగాణ లక్ష్యాలు రేపు రాబోయే 2047కి తెలంగాణను ఏ రకంగా ఆవిష్కరించదలుచుకున్నాము, ఒక లక్ష్యాన్ని దృష్టిలో పెట్టుకొని ఆ టార్గెట్స్ని పెట్టుకొని ఈ యొక్క సమ్మిట్లో విజన్ పేపర్ని మేము రిలీజ్ చేయదలుచుకున్నాం. దాంట్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించి, ఇండస్ట్రీకి సంబంధించి, పవర్కి సంబంధించి, అగ్రికల్చర్కి సంబంధించి ఆల్ సెక్టార్స్లో మా లక్ష్యాలు ఆ లక్ష్యాలకు తోడ్పడేటటువంటి పెట్టుబడిదారులు కావచ్చు, భాగస్వాములు కావచ్చు, ఏ రకమైనటువంటి అవకాశాలు ఉంటే ఆ రకంగా సద్వినియోగం చేసుకొని ఈ యొక్క విజన్ సాధించే దాంట్లో, ఈ లక్ష్యాలు సాధించే దాంట్లో ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి వ్యక్తుల్ని, సంస్థల్ని, వ్యవస్థల్ని ఆకర్షించడానికి ఈ యొక్క గ్లోబల్ సమ్మిట్ని దావోస్ కంటే గొప్పగా, ప్రపంచంలో ఏర్పాటు చేసేటటువంటి సమ్మిట్ల కంటే గొప్పగా ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో ఈరోజు జరుగుతుంది. ఈ రోజు నుంచి రేపు ఈ కార్యక్రమం వివిధ దేశాల నుంచి అనేక రకాలుగా మేము ఆహ్వానించాం. అందరూ వచ్చి మా విజన్ని సఫలీకృతం చేయాలని చెప్పి మా ప్రార్థన. అంటే గతంలో చంద్రబాబు ఉన్న టైంలో విజన్ 2020 అని వచ్చారు, ఇప్పుడు మీరు 2047 అంటున్నారు. విజన్ 2020లో కూడా ఉన్నా
అప్పుడు కూడా కొంతమంది అపార్థం చేసుకున్నారు, అవహేళన చేశారు, సాధ్యం కాదని చెప్పారు. కానీ 2020 విజన్ కంటే గొప్పగా హైదరాబాద్ని, తెలంగాణని, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ని ఆ సెక్టార్లో తీసుకెళ్ళడం జరిగింది. ఇది కూడా 2047 మా లక్ష్యాలనే కాకుండా అధిగమించాలని చెప్పి ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ. మొత్తం మీద చూసినట్టయితే ఖచ్చితంగా తెలంగాణ అభివృద్ధి సంబంధించినటువంటి డాక్యుమెంట్ను మేమైతే రిలీజ్ చేయబోతున్నాం, ఆవిష్కరించబోతున్నాం అని చెప్పి కూడా మంత్రి తుమ్మల చెప్తున్నారు. ఖచ్చితంగా గతంలో చాలామంది విమర్శలు చేశారు, ఆ విమర్శలు కూడా తిప్పికొట్టి మరి మేము తెలంగాణను అభివృద్ధి దిశగా తీసుకెళ్తున్నామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ భవన్ శంకర్తో చంద్రశేఖర్, ప్రైమ్ 9 న్యూస్, ఫ్యూచర్ సిటీ నుంచి. ఇక్కడ నేను ఎందుకు వచ్చానంటే దేర్ ఇస్ నో ఇంటరప్షన్, వీఆర్ కంటిన్యూయింగ్ విత్ ద ప్రాజెక్ట్ అని చెప్పేదానికి వచ్చాను. ఎందుకంటే మామూలుగా గవర్నమెంట్ మారుతూ ఉంటే ఇవన్నీ కూడా మారుతూ ఉంటాయి. అందుకని అది ఇక్కడ అట్లా కాదు, మేము చెప్పింది ఇంకా చేస్తున్నాము. ద న్యూ గవర్నమెంట్ ఆల్సో వెరీ సపోర్టివ్. రేవంత్ రెడ్డి గారు కానీ, శ్రీధర్ బాబు కానీ, వాళ్ళ టీమ్ కానీ, వీఆర్ గెటింగ్ వెరీ గుడ్ సపోర్ట్ ఫ్రమ్ దెమ్ వితౌట్ ఎనీ ఇంటరప్షన్. అండ్ దేర్ ఫోర్ ఇట్స్ గుడ్ ఫర్ ఇండస్ట్రీ. ఏ స్టేట్ అయినా ఎవ్రీ 5 years గవర్నమెంట్ మారినా కూడా పాలసీ హ్యాస్ టు బీ కంటిన్యూస్, పాలసీ హ్యాస్ టు బీ కన్సిస్టెంట్ అని చెప్పాల్సి వచ్చింది. బట్ ఎనీవే దట్ ఈస్ బీయింగ్ రికగ్నైజ్డ్ హియర్ ఇన్ తెలంగాణ అండ్ వీఆర్ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్. అది కంటిన్యూ అవుతే తప్పకుండా మోర్ ఇండస్ట్రీస్ విల్ కమ్, మోర్ పీపుల్ విల్ ఇన్వెస్ట్. అంటే 10-year ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ మేము 2 years బ్యాక్ రిలీజ్ చేశాము. దట్ ఈస్ కంటిన్యూయింగ్. వీ హ్యావ్ నియర్లీ 500 employees already working in Divitipalli. Within 2 years that will go to maybe 2,000 or 3,000 employees, and within 10 years it may go to 7,000 or 8,000 employees. We're still on schedule. We're continuing with the investment plan. There's been no interruptions and government has been very supportive. ఆల్రెడీ సిటీ డెవలప్ అయింది, ఫ్యూచర్ సిటీ వస్తే మళ్ళీ డెవలప్మెంట్ ఉంటుంది. ఇప్పుడు ఈ సిటీ మాకు దివిటిపల్లి దగ్గరకు వస్తుంది కాబట్టి చాలా సంతోషం. సిటీ ఇటువైపు డెవలప్ అయితే మాకు కూడా కొంచెం దగ్గరగా ఉంటుంది. సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా ఫ్యాక్టరీకి బాగా పనికి వస్తుందని వీఆర్ వెరీ హ్యాపీ టు సీ దిస్ డెవలప్మెంట్. అండ్ సిటీస్ హ్యావ్ టు గ్రో. ఇప్పుడు జనాలు పెరుగుతున్నారు, ఇండస్ట్రీ పెరుగుతూ ఉంది, సర్వీస్ ఇండస్ట్రీ అయినా, మ్యానుఫ్యాక్చరింగ్ అయినా. పీపుల్ ఆర్ మూవింగ్ ఫ్రమ్ విలేజెస్ టు సిటీస్. అంటే కొత్త సిటీస్ కట్టాలా, ఉండే సిటీస్ పెరగాల, ఎక్స్పాండ్ అవ్వాలి ఇట్లాగా, లేకపోతే అందరికీ చాలా కష్టం అయిపోతుంది. సో ఇట్స్ వెరీ గుడ్ డెవలప్మెంట్ టు సీ. థ్యాంక్ యూ. ఇన్వెస్టర్లకి హైదరాబాద్ చాలా ఫ్లెక్సిబుల్గా ఉంటుందని అంటారు. Hyderabad is a city. For investors, we look at the state, not only a city. So the city is a very good destination. అందుకే it's one of the most happening cities in India. అండ్ తెలుగు వాళ్ళు ఎక్కడుంటే అక్కడ బాగా గ్రోత్ వస్తుందని నాకు చాలా I believe that very strongly, and I'm sure both the Telugu states, Amaravati and Hyderabad, will continue to develop and break records for the country and serve the country in its growth. Ippudu monna bullet train from Calcutta to Chennai is going to, from Hyderabad to Chennai, stopping in Guntur and stopping in Tirupati ani chusanu. Adi kuda chaana santosham. So these type of connectivity projects will help all Telugu people. ఈరోజు తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ ఏదైతే ఉందో 2025 చాలా విజయవంతంగా మన ముఖ్యమంత్రి గారి చేతుల మీద ప్రారంభించబడింది. మరి ఊహించనంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం సక్సెస్ అయింది. ఏదైతే విజన్ 2047 అని అనుకున్నారో, $3 trillion ఎకానమీ మనం అప్పటి వరకు తీసుకురావాలని అనుకున్నారో దాన్ని టార్గెట్గా పెట్టుకొని మరి ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఇండస్ట్రియలిస్టులను కానీ, ఇన్వెస్టర్లను కానీ కూడా ఆహ్వానించడం జరిగింది. మరి పెద్ద ఎత్తున వాళ్ళు కూడా తరలి వచ్చారు. ఈరోజు మరి ట్రంప్ గారు కూడా వాళ్ళ అడ్వైజర్ని పంపించారు. ఇతర దేశాల వాళ్ళు కూడా రాలేని వాళ్ళు ఆన్లైన్లో కూడా వాళ్ళ సపోర్టు మనకి ఇవ్వడం జరిగింది. వచ్చిన వాళ్ళందరూ కూడా తప్పకుండా మేము పెట్టుబడి పెడతాము,
మరి తెలంగాణకు అండగా ఉంటాము అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా ఈరోజు హ్యాపీగా ఫీల్ అయ్యారు. ముఖ్యంగా మనం అనుకున్న దానికంటే ఎక్కువ మంది కూడా ఈరోజు పెట్టుబడిదారులు రావడము తెలంగాణ అనుకున్న లక్ష్యాన్ని సాధిస్తుంది అని నేను అనుకుంటా ఉన్నాను. ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఏ కళ అయితే కన్నారో యువతకు ఉద్యోగం రావాలి, మనకి ఇండస్ట్రీస్ కంపెనీస్ రావాలి అని చెప్పి అనుకున్నారో వాటన్నిటిని కూడా సాధించే దిశగా పెట్టినటువంటి ఈ సమ్మిట్ పూర్తిగా 100% సక్సెస్ అయ్యింది. అనుకున్న స్థాయి కంటే ఎక్కువ పెట్టుబడులు వస్తాయని చెప్పి నేను ఆశిస్తూ ఉన్నాను. రాబోయే కాలంలో నిరుద్యోగము అనేది లేకుండా ఉద్యోగం అంటే ఎప్పటికప్పుడు వాళ్ళకి పాస్ కాగానే ఉద్యోగం వచ్చే స్థాయికి మన తెలంగాణ ఎదుగుతుందని, దేశంలోనే మొట్టమొదటి ధనవంతమైన రాష్ట్రంగా వెలుగొందుతుందని నేను ఆశిస్తూ ఉన్నాను. ఈరోజు ఒకటే, తెలంగాణ ఈజ్ నాట్ జస్ట్ గ్రోయింగ్, తెలంగాణ ఈజ్ రైజింగ్. తెలంగాణ రైజింగ్ అని పెట్టిన 247, తెలంగాణ ఈజ్ గ్రోయింగ్, ఆల్రెడీ గ్రోయర్ డెవలప్ అయింది. ఇంకా రైజింగ్ లాగా 2047 వికసిత్ భారత్ మోడీ గారు ఎట్లా పెట్టుకున్నాం ఒక టార్గెట్ పెట్టుకొని పని చేసి, అందరూ ఏమని అనుకోవచ్చు కానీ ఏదైనా ఒక మెట్టుతోనే 1000 మెట్లు పోతాయి. ఆ విధంగా దీన్ని బ్రహ్మాండంగా చేయాలి. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు, అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు, రాజశేఖర రెడ్డి గారు ఔటర్ రింగ్ రోడ్డు, ఎయిర్పోర్టు, ఫైనాన్షియల్ కోకాపేట 2 ఇయర్స్లో డెడ్ లైన్ పెట్టి కంప్లీట్ చేస్తే ఇవాళ 200 కోట్ల రూపాయల ఎకరం పోతుంది. ఇక్కడ 50,000 ఎకరాలు 30,000 సేకరించిన, ఇంకా 20,000 సేకరించి ఇక్కడ ఫార్మా కంపెనీస్ ఒకటే పెడతారు. గతంలో కేటీఆర్ అంటే నేను అడ్డం పడ్డా. ఇవాళ దాన్ని ఏం చేస్తున్నాం, ఇక్కడ ఫార్మా ORR 36,000 కోట్లు మా డిపార్ట్మెంట్తో టేకప్ చేసి 39 రేడియల్ రోడ్ వేసుకుంటూ సిటీలో ఉన్న ఇండస్ట్రీస్ అన్ని కూడా సిటీ బయట ORR అవతల తీసుకొచ్చి సిటీని పొల్యూషన్ ఫ్రీ మూసీని కూడా శుద్ధీకరణ చేసి ఢిల్లీ లాంటి పరిస్థితులు ఎక్కడ రావద్దు. ఇవాళ ఢిల్లీలో లంగ్స్ ఖరాబ్ అయ్యి లక్షల మంది ఇవాళ హాస్పిటల్లో పడ్డారు. స్కూళ్ళు బంద్ అయినాయి, ఆఫీసులు బంద్ అయినాయి, కాలేజీలు బంద్ అయినాయి. యమునా నది మొత్తం మూసి కంటే అధ్వానం అయితే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం క్లీన్ చేపిస్తున్నది. ఇక్కడ మాత్రం బీజేపీ వాళ్ళు పరిశ్రమలు ఇక్కడనే ఉండాలంట, మూసి సిటీలే ఉండాలంట, తెలంగాణ ప్రజలు సావాలంట. సరే కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావుకి ఏమో వాళ్ళు ధరణి గిరణి కాళేశ్వరం అని వాళ్ళ పరిచయం వాళ్ళు సంపాదించుకుని ఆ పైసలు పంచుకునే భాగంగా కుట్టుకుంటున్నారు. వాళ్ళేమో పైసల పంచంలో కొట్లాటలు ఉన్నారు. మేమేమో ఇండస్ట్రీస్ అన్ని బయటికి తీసుకపోతే పనికిరాని వాళ్ళు, తెలియలేని వాళ్ళు 10 లక్షల కోట్లు 5 లక్షల కోట్లు అని చిల్లర వాగుడు తాగుతున్నారు. ఇలా ఢిల్లీలో ఏం జరుగుతున్నది, పొల్యూషన్ ఎట్లా ఉన్నది, యమునా ఎందుకు షిఫ్ట్ చేసిండు, సబర్మతి ఎందుకు క్లీన్ చేసిండు, నమామి గంగాకు 40,000 కోట్లు ఎందుకు పెట్టిండు అంటే తెలంగాణలో బతకొద్దు. బీజేపీ బీఆర్ఎస్ దృష్టిలో తెలంగాణలో బతకొద్దు. 2 లక్షల కోట్లు అప్పు తీసుకొచ్చి కూలిపోయిన కాళేశ్వరం కట్టొచ్చు. 40 లక్షల మంది నల్గొండ వాళ్ళు, 2 కోట్ల మంది తెలంగాణ హైదరాబాద్ వాళ్ళు నాశనం అయిపోతుంటే మూసి క్లీన్ చేస్తాడు. అందుకని ఇవాళ మూసి మీద మీరు చూడండి ఎంత మంచిగా ఉన్నదో. తప్పకుండా పూర్తి చేస్తాం. వచ్చేది 2034 1 ట్రిలియన్ ఎకానమీ, ఆ తర్వాత 2044 మా ముఖ్యమంత్రి గారి ఆలోచన, మంత్రులందరం కూర్చొని కష్టపడతాం. పార్టీనా వేరే పార్టీ తెలంగాణలో లేదు. ఎందుకంటే 2023లో ఓడిపోయినారు, 24లో 0కే పరిమితమైనరు. సర్పంచ్ ఎలక్షన్లో అభ్యర్థులు లేరు. అభ్యర్థులు లేక మైకుల మీద కూర్చొని తిడుతున్నారు. వాళ్ళు ఎన్ని తిట్లు ఇచ్చినా మీ ఆశీర్వాదం అనుకుంటాం, మా పని మేము చేసుకుంటాం. ఇవాళ సూపర్ సక్సెస్ అయింది. ముఖ్యమంత్రి గారు మా ఆఫీసర్లు 24 గంటలు కింది ఆఫీసర్కి వెళ్ళి చీఫ్ సెక్రటరీ వరకు అందరూ కూడా ప్రభుత్వం తరఫున నాకు సీనియర్ మినిస్టర్గా వాళ్ళందరూ కూడా హృదయపూర్వకంగా అభినందిస్తున్నాం.